హాయ్ అండి, గుడ్ మార్నింగ్. జీడీసీ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, లెక్చరర్ ఎల్ పుష్ప, బిఏ సెకండ్ ఇయర్ 4th సెమ్. టాపిక్ వచ్చేసి ఎన్నికల సంఘం, ఓటర్ యొక్క ప్రవర్తన. మనకు ఎన్నికల సంఘం చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల ప్రాధాన్యత అత్యధికంగా ఉండటం అనేది జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల యొక్క ప్రాధాన్యత అత్యధికంగా ఉండటం అనేది జరిగింది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా, ప్రభుత్వ నావాకు చొక్కానిగా, పాలనా సౌధానికి పునాదిగా ఉండటం అనేది జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలు తమకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల సంఘం అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించటం అనేది జరిగింది. భారత రాజ్యాంగం 15వ భాగంలో 324 నుంచి 329 అధికరణ వరకు ఎన్నికల సంఘం గురించి విపులంగా తెలియచేయటం అనేది జరిగింది. 324(1) ప్రకారం, అధికరణ ప్రకారం 324(1) ప్రకారం దేశంలోని ఒక ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలోని ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించడం అనేది జరిగింది. రాష్ట్రపతి ఈ సంఘంలోని సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తాడు. ఈ సంఘానికి అధిపతిగా ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అంటారు. ప్రధాన అధికారిని ఈ విధంగా 324(2) ప్రకారం 324(2) నిబంధన ప్రకారం ఎన్నికల సంఘానికి ఎన్నికల ప్రధాన అధికారితో పాటు రాష్ట్రపతి ఆ సమయంలో నిర్ణీత అధికారం ప్రకారం ఎన్నికల అధికారులు ఉండటం అనేది జరుగుతుంది. పార్లమెంటు చేసిన ప్రధాన చట్టానికి అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన అధికారిని లేదా ఇతర అధికారులను నియమించటం అనేది జరుగుతుంది. ఒకరిని మాత్రమే నియమించటం 1950 అక్టోబర్లో ఒక ఎన్నికల సంఘం ఉండటం అనేది జరిగింది. ఏకసభ్య ఎన్నికల సంఘం ఉండటం అనేది జరిగింది. తర్వాత 1989 వరకు ఇది కొనసాగటం అనేది జరిగింది. 1989 వరకు ఇది కొనసాగటం అనేది జరిగింది. తర్వాత 1989లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత 1990లో జనవరిలో దీన్ని ఏకసభ్య కమిటీగా మళ్ళీ చేయటం అనేది జరిగింది. ఏకసభ్య కమిటీగా మళ్ళీ దాన్ని చేయటం అనేది జరిగింది. తర్వాత 1993 అక్టోబర్ 1 నుంచి దీన్ని త్రిసభ్య కమిటీగా ఈ సంఘంగా కొనసాగుతూ ఉండటం అనేది జరిగింది. త్రిసభ్య కమిటీగా కొనసాగుతూ ఉండటం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత 324(3) ప్రకారం ఇతర ఎన్నికల కమిషనర్ను నియమించినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘానికి అధ్యక్షత వహించటం అనేది జరుగుతుంది. ఎన్నికల సంఘానికి అధ్యక్షత వహించటం అనేది జరుగుతుంది. నియామకం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి చేత నియమించబడిన నాటి నుంచి 6 సంవత్సరాల వరకు, అంటే రాష్ట్రపతి చేత నియమించబడిన ఆ రోజు నుంచి 6 సంవత్సరాల వరకు లేదా అతని వయస్సు 65 సంవత్సరాలు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతాడు. పదవిలో అంటే రాష్ట్రపతి అతడు నియమించబడిన రోజు నుంచి 6 సంవత్సరాల వరకు లేదా అతని యొక్క వయస్సు 65 సంవత్సరాల వరకు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతాడు. అంతేకాకుండా 324(4) ప్రకారం లోకసభ, రాష్ట్ర శాసనసభలకు జరిగే
ఎన్నికలు ద్వైపాక్షిక ఎన్నికల ముందు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ను సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు ప్రాంతీయ ఎన్నికల అధికారిని కూడా నియమించటం అనేది జరుగుతుంది. అంటే దేశానికే కాకుండా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కూడా ప్రాంతీయ ఎన్నికల అధికారిని కూడా నియమించటం అనేది జరిగింది. రాజ్యాంగంలో నిర్దేశించిన ఎన్నికల ప్రధాన అధికారి అభిశంసన విధానం చాలా క్లిష్టమైనది. అంటే ఒకసారి రాష్ట్రపతి నియమించిన తర్వాత అతను తొలగించడము చాలా కష్టంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ. ఎన్నికల సంఘము రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థగా ఉండటం అనేది జరుగుతుంది. స్వతంత్ర వ్యవస్థగా ఉండటం అనేది జరుగుతుంది. స్వతంత్ర వ్యవస్థగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్వతంత్ర వ్యవస్థగా ఉండటం అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న ఎన్నికల సంఘము ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదేవిధంగా ఇతన్ని తొలగించటం అనేది జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదేవిధంగా ఈ ఎన్నికల అధికారిని కూడా తొలగించటం అనేది జరుగుతుంది. ఇదే విధంగా అనుసరించటం అనేది జరుగుతుంది. ఎన్నికల ప్రధాన అధికారిని అభిశంసన చేయటం అనుసరించవలసినది ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో ఆ విధంగా ఇతన్ని తొలగించటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగంలోని 324(5) ప్రకారము అధికారాలను సృష్టించటం అనేది జరుగుతుంది, స్పష్టం చేస్తుంది. అంటే 324(5) ప్రకారం ఇతని యొక్క అధికారం స్పష్టం చేయటం అనేది జరుగుతుంది. 324(6) ప్రకారం ఎన్నికల అధికారులను, ప్రాంతీయ ఎన్నికల అధికారులను, ఎన్నికల ప్రధాన అధికారిని సిఫారసు లేకుండా ఏ పదవి నుంచి తొలగించారు. అంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రాంతీయ ఎన్నికల అధికారి కానీ లేకుంటే దేశ ఎన్నికల అధికారిని కానీ ఎవరిని తొలగించాలన్నా ఎన్నికల అధికారిని తొలగించడానికి సిఫారసు లేకుండా ఎవరిని తొలగించడానికి వీల్లేదు. జిల్లా స్థాయిలో అయితే మనకు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మండల స్థాయిలో అయితే ఎంఆర్ఓ రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల అధికారిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఎన్నికల సంఘం యొక్క విధులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్నికల సంఘం యొక్క విధులు దేశంలోని ఎన్నికల నిర్వహణ బాధ్యత నిర్వహించవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికే ఉండడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర శాసనసభల్లో జరిగే ఎన్నికలకు బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం నిర్వహించవలసి ఉంటుంది. అంటే దేశంలో జరిగే ఎన్నికలే కాకుండా ఇక్కడ రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు మరియు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇతడు బాధ్యత వహించటం అనేది ఎన్నికల సంఘమేమో బాధ్యత వహించటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా జాబితాలను రూపొందించడమే కాకుండా వాటిని పర్యవేక్షించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఓటర్ల యొక్క జాబితాను రూపొందించడమే కాకుండా వాటిని పర్యవేక్షించటం అనేది జరుగుతుంది. ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి విఘాతము కలగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉండటం అనేది జరుగుతుంది. అందువల్ల అవసరమైనప్పుడు చర్యలను తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొనకుండా నియోజకవర్గాల్లో
ప్రశాంతమైన వాతావరణాన్ని, నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికే ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బూతుల యొక్క విక్రయం, బూతుల యొక్క ఆక్రమణ, రిగ్గింగులు జరగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికే ఉండటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సాధారణ ఎన్నికలు మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను మరియు మధ్యంతర ఎన్నికలను కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఉప ఎన్నికలు అంటే సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఏర్పాటు కావటం అనేది జరుగుతుంది అన్నట్టు. అట్లా కాకుండా మధ్యంతర ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ, అంటే ఎవరైనా రాజీనామా చేసినట్లయితే అవి తర్వాత ఉప ఎన్నికలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. పార్లమెంటు శాసనసభ వివిధ కారణాల వల్ల పార్లమెంటు శాసనసభకు వివిధ కారణాల చేత ఖాళీ ఏర్పడినట్టయితే ఆ ఖాళీలను పూర్తి చేయడానికి ఉప ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి నిర్వహించవలసిన అవసరము ఉంది. అంటే బై ఎలక్షన్స్ అనడం అనేది జరుగుతుంది. దీన్ని బై ఎలక్షన్స్ అనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దేశంలోని రాజకీయ పార్టీలకు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. అంటే ఇది ఒక జాతీయ పార్టీ, ఇది ఒక ప్రాంతీయ పార్టీ అని గుర్తించవలసిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఎన్నికల సంఘానికే ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు లేకుంటే ఎన్నికల బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు ఎన్నికల చిహ్నాలను ఇవ్వటం, ఎన్నికల గుర్తులను కేటాయించటం కూడా దీనికే ఉండటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పోలింగుల సమయంలో బూత్లను ఆక్రమించకుండా, రిగ్గింగులు చేయకుండా సక్రమమైన పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి సరైన చర్యలు తీసుకోవటం అనేది జరగాలి. అంతేకాకుండా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఎన్నికల సంఘాన్ని కేటాయించి రిజర్వేషన్ కల్పించటం అనేది జరగాలి. రిజర్వేషన్ ప్రకారం ఈ రిజర్వేషన్ ఏ విధంగా అయితే కేటాయించిండ్రో ఆ విధంగా ఎన్నికలను నిర్వహించడం అనేది జరగాలి. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీకి పాటించవలసిన ప్రవర్తన నియమావళిని, అంటే ఎలక్షన్ కోడ్ను కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎన్నికల సంఘం ఏదైతే కోడ్ ఏర్పాటు చేసిన దాని ప్రకారం రాజకీయ పార్టీలు నిర్వర్తించటం అనేది జరగాలి. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించడమే కాకుండా వాటిని రద్దు చేసే అధికారం కూడా ఎన్నికల సంఘానికే ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల సక్రమ నిర్వహణ అవసరమైన రిటర్నింగ్ అధికారులను, అంటే ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించడం కోసము రిటర్నింగ్ అధికారులను కూడా, ఇతర సిబ్బందిని కూడా ఎన్నికల సంఘమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం యొక్క కోరిక మేరకు సిబ్బందిని సమకూర్చవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించాలంటే కనీసం 4 రాష్ట్రాలలో 6 స్థానాల ఓట్లు పొందవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 4 రాష్ట్రాలలో 6% ఓట్లు పొందవలసిన అవసరము ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం ఒక రాష్ట్రంలో పోలైన ఓట్లలో 4% ఓట్లు పొందవలసి ఉంటుంది. ఈ గుర్తింపు పొందిన పార్టీలకు గుర్తులను రిజర్వ్ చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తులను కేటాయించటం మొదలైన రిటర్నింగ్ అధికారికే ఇవ్వటం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకు 325 నిబంధన ప్రకారం 325 నిబంధన ప్రకారం కుల మత జాతి వర్ణ లింగ విచక్షణలు లేకుండా ఎలాంటి విచక్షణలు లేకుండా కుల మత జాతి వర్ణ విచక్షణలు లేకుండా ఎలాంటి జాతి విభేదాన్ని వీటిని తొలగించటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని 326 నిబంధన ప్రకారం అర్హత గల దేశంలోని పౌరులందరికీ వయోజన ఓటు హక్కును కల్పించటం అనేది జరిగింది. వయోజన ఓటు హక్కును కల్పించటం అనేది ప్రసాదించడం అనేది జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగ పరిషత్ సమావేశంలో కొందరు మేధావులు ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా చేయాలని వాదించారు. అంటే కొంతమంది రాజ్యాంగంలోని ఈ ఓటు హక్కును ప్రాథమిక హక్కులుగా దీన్ని చేయాలని చెప్పటం అనేది జరిగింది. అయితే ఇక్కడ వీరి ప్రయత్నము నెరవేరలేదు. అయితే మొదట్లో ఓటు హక్కును పొందటానికి కనీసం వయోపరిమితి 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే మొదటగా ఓటు హక్కు యొక్క వయోపరిమితిని 21 సంవత్సరాలకు పెంచారు. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వం హయాంలో యువతకు ఎన్నికల్లో భాగస్వామ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకు నిండిన ప్రతి ఒక్క యువకునికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులకు అందరికీ ఓటు హక్కును కల్పించారు. అంతేకాకుండా రాజ్యాంగం 61వ నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణ ప్రకారం 61వ 1988 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1988 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని సవరించి 21 నుంచి 18 సంవత్సరాలకు కుదించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని వయోజన ఓటుకు ఉండవలసిన అర్హతలను మనం చూసుకున్నట్లయితే భారతీయ పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, మతిస్థిమితం లేనివాడై ఉండాలి. ప్రజాస్వామ్యంలోని వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలందరికీ రాజకీయ స్వాతంత్రము లభించటం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లోని వయోజన ఓటు హక్కు వినియోగించడంలోని నిరక్షరాస్యత పేదరికం ఎక్కువగా ఉండటం వల్ల ఓటు హక్కును పరిమితం చేయటం అనేది జరిగింది అన్నట్టు. ఆ విధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 327 నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం కలిగి ఉంది. అంటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 328 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు చేసిన చట్టం లేనప్పుడు, అంటే పార్లమెంటు చట్టాలు లేనప్పుడు రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర శాసనసభ ఆమోదించడం అనేది జరుగుతుంది. 329 నిబంధన ప్రకారం నియోజకవర్గాలుగా పునర్విభజనకు రాష్ట్ర నియోజకవర్గాలకు సంబంధించిన 327-28 ఆర్టికల్లో కోర్టుకు ప్రశ్నించే వీలు లేదు. అంటే దీని ప్రకారము ఈ 328-27 ప్రకారం కోర్టుకు ప్రశ్నించే అధికారము కోర్టుకు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఓటర్ యొక్క ప్రవర్తన ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వ రూపురేఖలను పౌరులపై నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య దేశాల్లోని రూపురేఖలన్నీ కూడా ఎవరి చేతులు పౌరుని యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉన్న అన్ని రాజకీయ పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయటం. అంటే
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలోని నేడు పరోక్ష ప్రజాస్వామ్య అయినా అన్ని రాజకీయ పదవులను కూడా ఎన్నికల ద్వారా మాత్రమే భర్తీ చేయటం అనేది జరుగుతుంది. ఎన్నికల ద్వారా మాత్రమే వీటిని భర్తీ చేయటం అనేది జరుగుతుంది. అందువల్లనే వయోజన ఓటు హక్కు నేడు ఇంత ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది జరిగింది. వయోజన ఓటు హక్కు ఇంత ప్రాధాన్యత సంతరించుకోవటం. అయితే సగటు భారతీయుడు తన నిర్ణయాన్ని ఏ అంశాలపైన ప్రభావితం చేస్తాడో బహిర్గతం చేయటం అనేది జరిగింది. అయినప్పటికీ సగటు ఓటు ఈ క్రింది అంశాలకు ప్రభావితం కావడం అనేది జరిగింది. మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కులానికి నేడు రాజకీయ విశేషమైన ప్రాముఖ్యత చేకూర్చటం అనేది జరిగింది. దీన్ని ప్రాతిపదికగా చేసుకొని రాజకీయ పక్షాలు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల్లో సంఖ్యాబలం ఉందో లేదో చూసి ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని తమ అభ్యర్థిగా పెట్టడం అనేది తమకు కావాల్సిన అభ్యర్థినిగా పెట్టడం అనేది రాజకీయాల ఎన్నికల్లో బరిలో దింపటం అనేది జరుగుతుంది. అంటే కులం నేడు ఈ రాజకీయాల్లో అత్యధికమైన ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది జరుగుతుంది. ప్రత్యక్షంగా మనం కొన్ని రాజకీయ పార్టీలు చూసుకున్నట్లయితే సమాజంలో ఎక్కువ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే అధిక రాజకీయ పార్టీలను నడిపించటం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ కమ్మ రెడ్డి వాళ్ళని కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి దారితీసిన వారు కూడా వారిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కులాన్ని కూడా ఇది ఖచ్చితంగా నిర్ణయించటం అనేది జరుగుతూ రావటం అనేది జరిగింది. అంటే అదేవిధంగా తమిళనాడులో చూసుకున్నట్లయితే మనకు బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కులము ఎక్కువగా రాజకీయ ప్రవర్తనలో అంటే ఇక్కడ వ్యక్తులు ఓటరును నిలబెట్టడం కోసము కులాన్ని ముఖ్యంగా అంటే మనకు ఎన్నికల సమయంలో మాత్రమే అనేక రాజకీయ పార్టీలు మనకు జాతరలో గుడార్లలాగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఆ జాతరలో గుడార్లలాగా మనకు పార్టీలు కనిపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏ రాజకీయ పార్టీ కూడా మనకు ముందుకు కనిపించటం అనేది జరగదన్నట్టు. ఆ విధంగా మన రాజకీయ పార్టీలు అంటే వ్యక్తులను అనేక అంశాలపైన ప్రభావితం చేస్తూ రావటం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు. అంటే ఒక అంశము కాకుండా అనేక అంశాలను ఈ ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఓటును కొనుక్కోవడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండటం అనేది జరిగింది. ఆ దాంట్లో మనకు కులము ఒకటిగా రావటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మతం మనుషులను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. కులంతో పాటు రాజకీయాల్లోని మతం కూడా ఓటర్లను ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది. ఒక మతానికి చెందిన వారు ఒకే విధమైన రాజకీయ ప్రవర్తన అనుసరిస్తారనే భావనను కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఒకే రాజకీయ భావాలను అనుసరిస్తారని. అదేవిధంగా భారతదేశంలోని మతతత్వాన్ని బోధించే హిందూ మహారాజులు పరిషత్తులు విరాట్ మహాసభలు ముస్లిం పార్టీలు ఆ విధంగా ఉండటం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకు ముస్లిం లీగు, సిక్కులు, అకాలీదళ్ పార్టీ, జై ఇస్లామిక్ పార్టీలు, హిందూ స్వరాజ్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మతానికి ఈ విధంగా వ్యక్తులను ఓట్లను స్వీకరించడం కోసం వ్యక్తుల యొక్క ఓటర్లను ప్రభావితం చేస్తూ రావటం. ముస్లింలు అయితే స్త్రీలకు విడాకులు భరణం కోరే హక్కులు కూడా ఉందని సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం అనేది జరిగింది. ఆ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ముస్లిం యొక్క స్త్రీల యొక్క ఓట్లను ఆశించడం కోసం ఈ విధంగా చేయటం అనేది జరిగింది అన్నట్టు. ఈ విధంగా మనం ఇది ముఖ్యంగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లింగ విభేదం చూసుకున్నట్లయితే
లింగ విభేదాలు చూసుకున్నట్లయితే నేటి భారతదేశంలో ఓటరు 50% స్త్రీలు ఉన్నారు. అయితే వారు ఓటర్లను ఆకర్షించడం కోసము ఈ రాజకీయాల్లోని ఓటర్లను ఆకర్షించడం కోసం రాజకీయాల్లోని స్త్రీ యొక్క విద్య ఉద్యోగం 30% కల్పిస్తామని చెప్పి స్త్రీలకు రాజకీయాల్లోని 30% ఓటు కోటాన్ని కేటాయిస్తామని అంటూ ఉన్నారు. కానీ ఇది ఎప్పటికీ జరగలేదు. అయితే చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడం మరొకటి. 1969లోని కాంగ్రెస్ చీలిన తర్వాత మధ్యంతర ఎన్నికల్లోని స్త్రీలకు పాక్షికంగా వైఖరిని ప్రదర్శించి ఇందిరాగాంధీ నాయకత్వంలో తమ యొక్క బలాన్ని నిరూపించుకోవటం అనేది జరిగింది. ఈ విధంగా అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రము స్త్రీలకు 33% కల్పించటం అనేది జరిగింది. ఈ విధంగా అంటే ఇక్కడ స్త్రీలను కూడా స్త్రీలకు అచంచలమైన విశ్వాసం ఉంటుంది కాబట్టి నాయకత్వాన్ని చేపట్టే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళను విశ్లేషతను గ్రహించి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి తెగలు జాతులు. ఇక్కడ తెగలు జాతులు కూడా మనకు ఓటర్లను స్వీకరించటం అనేది జరుగుతుంది. కులం మతం వల్లే తెగలకు జాతులకు చెందిన ప్రజలు కూడా ప్రత్యేకమైన రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని నిర్వహించడమే కాకుండా కొన్ని రాజకీయ పార్టీలను కూడా మద్దతునివ్వటం అనేది జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్లోని బోడా ఉద్యమం కొండ జాతులు నిర్వహించిన ఉద్యమం ఈ రాజకీయ ఉద్యమంగా భావించడం అనేది జరిగింది. ఇవి తమ హక్కుల సాధన కోసము గుర్తింపు కోసము ఈ ఉద్యమం నడుపుతూ రావటం అనేది జరిగింది. ఆ తర్వాత ఉద్యమాలు మద్దతునిచ్చే రాజకీయ పక్ష పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన తెగలకు నియోజకవర్గాలను కేటాయించటం అనేది జరిగింది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలను కేటాయించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో భాషా ప్రభావం మనం తరచూ గమనిస్తూనే ఉంటాం. తమిళనాడులోని హిందూ వ్యతిరేక ఉద్యమానికి మనకు అక్కడ అన్నా డిఎంకే పార్టీలు ఆ రాష్ట్రంలోని క్రియాత్మకమైన పని చేయడానికి జాతీయ రాజకీయ పక్షాల వైఫల్యాన్ని పొందటానికి కారణభూతం కావటం అనేది జరిగింది. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజనకు 1956లో ప్రారంభమైన ఆ తర్వాత భాషా రాజకీయ పక్షాల్లో ఎన్నికల సమయంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపించటం అనేది జరిగింది. ఎన్నికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ రావటం అనేది జరిగింది అన్నట్టు. ఈ విధంగా మనం నెక్స్ట్ వచ్చేసి ప్రాంతం. నేటి ఎన్నికల్లోని ప్రాంతీయ విభేదాలు పట్ల ఉన్న అభిప్రాయం కొమ్ము చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది జరిగింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు బాగా ఉపకరిస్తున్నాయి. ఇవి ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉండటం అనేది జరుగుతూ వస్తుంది. ఉప ప్రాంతీయవాదులు ప్రజల భావాల ఓటర్లను మలిచే ప్రయత్నము కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి 2004లో జాతీయ గుర్తింపు పొందుతూ రావటం అనేది జరిగింది. అదే మనకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇది కోరటం అనేది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ వ్యవస్థ. ప్రతి వ్యక్తికి తన కుటుంబం, ప్రాంతం, కులం, మతం మొదలైన అంశాల ద్వారా ప్రభావితుడు కావటం అనేది జరుగుతూ వస్తుంది. కుటుంబం అతనికి సాంఘిక హోదా, ఆర్థిక ఉనికిని, రక్షణ భావాన్ని ఇస్తూ వస్తుంది. కుటుంబం అనేది కుటుంబానికి సాంఘిక హోదా, ఆర్థిక ఉనికిని, రక్షణ భావాన్ని ఇస్తూ రావటం అనేది జరిగింది. అందువల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవటం అనేది పరిపాటి అయ్యింది.
సభ్యులంతా కొడుకులు కోడళ్ళు ఒక అభ్యర్థి లేదా ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకోవటం అనేది జరిగింది. అయితే ఈనాడు ఒక కుటుంబ సభ్యులు వివిధ రాజకీయ పక్షాలు అనుసరిస్తూ ఆసక్తిని చూపిస్తూ ఉండటానికి ఒక గ్రామం కుటుంబాల పరంగా రాజకీయ పార్టీకి మద్దతునివ్వటం అనేది జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్గం. మనం వర్గం చూసుకున్నట్లయితే ప్రాచీన భావాల ప్రకారం ప్రజలు మతము, కులము, తెగలు, జాతుల పరంగా విభజిస్తూ రాజకీయంగా లబ్ధి సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండటం అనేది జరుగుతూ వస్తుంది. ఒక వర్గం మరొక వర్గం చోటు చేసుకుంటూ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే మార్క్స్ సిద్ధాంతానికి అనుగుణంగా వర్గం భావన అభివృద్ధి చెందింది. దీని ప్రకారం సమాజంలోని ఆర్థిక శక్తులు కలిగి ఉన్నవారు లేనివారు పెట్టుబడిదారులు 2 వర్గాలుగా ఏర్పడతాయి. చట్టసభలో ప్రాతినిధ్యం సంఖ్యను పెంపొందింపజేసుకోవడానికి పేద వర్గాల సాంఘిక ఆర్థిక సమన్వయాన్ని సమకూర్చడానికి ప్రయత్నించటం వామపక్షాల భావాలు ఒకటి. కార్మికులు, రైతు కూలీలు, పట్టణం మరియు స్లమ్ ఏరియాలో నివసించే ప్రజలు వారి మద్దతును సంపాదించుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ ఈ ప్రయత్నము అగ్రకులాల వారు, విద్యాధికులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారంలో ఉన్న రాజకీయ వ్యతిరేకులని ఈ వర్గము చెబుతూ ఉంది. దళిత వర్గాలకు అధిక పక్షము వహిస్తూ ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాకర్షణను అనుసరిస్తూ రావటం అనేది జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధనం. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అతి విస్తృతంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయటం అనేది జరుగుతూ వస్తుంది. ధనం మనకు ఎన్నికల సమయంలోని చట్టపరంగా నేరమే అయినప్పటికీ అనేక రాజకీయ పక్షాలు ఈ సమయంలోని డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఓటర్లను ఆకర్షితులను చేయటం అనేది జరుగుతూ వస్తుంది. ప్రచారానికి ఓటర్లను కొనుక్కొని వేయడానికి సారా, మత్తు ఓటర్లకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ విధంగా పార్టీ అభ్యర్థుల సిద్ధాంతాలను తమ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను విస్మరించి కూడా వీటిని మలుచుకోవటం అనేది జరుగుతూ వస్తుంది. అంటే విపరీతమైన ఖర్చులు చేయటం అనేది జరుగుతుంది. అంటే మన ఎన్నికల సమయంలో ప్రజలకు ధనాన్ని ఒక నీరులాగా ప్రవహిస్తూ రావటం అనేది జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యాయకత్వం. ఇక్కడ న్యాయకత్వం కూడా ఎక్కువగా ఓటర్ని ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది. భారతదేశ ప్రధాని అయిన నెహ్రూ 1964 వరకు ప్రజానీకంపై విశేషమైన ప్రభావాన్ని చూపించటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ భారతీయ ఓటర్లపై ముఖ్యంగా స్త్రీల, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అల్పసంఖ్యాక వర్గాల వారికి పైన ఎక్కువగా జనాకర్షణ చూపించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనాకర్షణ విధానాలు. ఈ సిద్ధాంతం దీర్ఘకాలికంగా విధానాలకు ఓటర్లను ఆకట్టుకొని తాత్కాలిక ప్రయత్నాలను కల్పించే జనాకర్షణ పథకాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. పండుగలకు ఉచితంగా బియ్యం ఇవ్వడం, ఉచిత బియ్యం పంపిణీ చేయడం, డిఎంకే ఇంటిలోకి కిలో బియ్యం, రూపాయికి కిలో, ₹1 కిలో బియ్యం, ఇందిరాగాంధీ కాంగ్రెస్ ₹2 కిలో బియ్యము, తెలుగుదేశం పార్టీ ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేయటం, టీఆర్ఎస్ పార్టీ ₹1 కిలో బియ్యము, కళ్యాణ లక్ష్మి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే షాదీ ముబారక్ ఓటర్లను విపరీతంగా ప్రభావితము చేస్తూ రావటం అనేది జరుగుతూ వస్తుంది. ఇది మనకు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.